నమస్తే ఫ్రెండ్స్. ఎట్టికేలకు జూనియర్ ఎన్టీ రామారావు గారు, హృతిక్ రోషన్ గారు ఇద్దరు కలిసి నటించిన వార్ 2 సినిమాకు సంబంధించి ప్రీ రిలీజ్ ఈవెంట్ హైదరాబాదులో గ్రాండ్గా జరిగింది. అంతా ఇంత కాదు, హృతిక్ రోషన్ గారు మొట్టమొదటిసారి అంతమంది జనాన్ని చూసి ఉబ్బి తప్పిపోయారు. చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. ఎట్టికేలకు ఏ ప్రాబ్లమ్స్ లేకుండా ప్రశాంతంగా జరిగిపోయింది. ఈ ఫంక్షన్ మీదనే నేను ఒక 4-5 వీడియోలు చేయాలనుకుంటున్నాను. ముఖ్యంగా అసలు ఆ ఫంక్షన్ ఎందుకు పెట్టారు, ఆ ఫంక్షన్ పెడితే ఎన్టీఆర్ గారు నోట వెంట ఏ మాట వినటానికి అభిమానులు అక్కడికి వెళ్ళారు, అవన్నీ నేను చెప్పే ముందు నాదొక చిన్న రిక్వెస్ట్. కొత్తగా ఛానల్ పెట్టాను, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ కొట్టండి. నమస్తే. నచ్చితే ఇక మ్యాటర్లోకి వద్దాం. నిజంగా వానదేవుడికి ముఖ్యంగా థ్యాంక్స్ చెప్పుకోవాలి. వర్షం పడలేదు, అందరూ వెళ్ళినోళ్ళు తడవకుండా ప్రేమతో ఆనందంతో తడిసి ఇంటికి వస్తున్నారు, ఇంటికి వచ్చారు కూడా. చాలా చాలా హ్యాపీ. ఇంతకీ ఎన్టీఆర్ గారు, నేను ఇంటి దగ్గర కూర్చొని మొత్తం మొబైల్లో చూశాను. లాస్ట్న ఇంకా చెప్పడేం అనుకుంటున్నాను. లాస్ట్ బట్ నాట్ లీస్ట్ చిత్త గుట్టు పడేశాడు. మైకు కింద పెట్టేసి కాలర్ ఇలా 2 ఎగరేశాడు. ఎప్పుడు కూడా ఒక కాలర్ ఇలా ఎగరేస్తాడు. ఒక కాలర్ ఎగరేస్తేనే సినిమా బ్లాక్ బస్టర్ హిట్. 2 కాలర్లు ఇలా ఎగరేస్తే మోత మోగిపోయింది. అది ఎన్టీఆర్ గారి సెంటిమెంటు, ఎన్టీఆర్ గారి అభిమానులకి సెంటిమెంటు. నిజంగా ఎవరు ఏం చెప్పినా ఎన్టీఆర్ గారి ఫ్యాన్స్ నమ్మరు, ఒక ఎన్టీఆర్ గారు చెబితేనే నమ్ముతారు. అందుకే వాళ్ళందరూ 1000 కళ్ళతో ఎదురు చూశారు, ఎన్టీఆర్ గారు ఏం చెబుతారా వార్ 2 సినిమాకి సంబంధించి అని. ఆయన ఏమీ చెప్పనక్కర్లేదు, జస్ట్ మైక్ కింద పెట్టేసి 2 కాలర్లు ఎగరేశాడు. నేను నా ఓపిక ఉన్నంతకాలం మీ కాలర్ ఎగరేసుకొని తిరుగుతారు, ఈ సినిమా ఆరెంజ్లో ఉండిద్ది, అందుకే 2 కాలర్లు ఎగరేస్తున్నాను అని మాటిచ్చారు. ఇంకా పండగ. ఎన్టీఆర్ గారు ఫ్యాన్స్ ఎవ్వరు భయపడద్దు, ఆనందంగా ఉండండి. అత్యధిక కలెక్షన్లు కొట్టబోతుంది ఈ సంవత్సరంలో, మీకు ఏ డౌట్ అక్కర్లేదు. ఎన్టీఆర్ గారికి జడ్జిమెంట్ అద్భుతం. ఎన్టీఆర్ గారి ఒక సినిమా యొక్క ఓవరాల్ వ్యూ అద్భుతం. ఆయన చెప్పాడంటే సినిమా అద్భుతంగా ఉండిద్ది. కొసమరిపి ఏమని చెప్పాడు చెప్పనా, ఎవరు ఈ సినిమా చూసినాక బయటికి వెళ్ళి ఈ సినిమాలో ఉన్న ట్విస్టులు ఎవరో బయటికి చెప్పొద్దు, దయచేసి చెప్పొద్దు, సినిమాని ప్రేక్షకులు చూడనివ్వండి, ఒక అద్భుతంగా ఉండిద్ది, థ్రిల్గా ఫీల్ అవుతారని చెప్పాడు. ఇక చాలు, ఎన్టీఆర్ గారి అభిమానుల పండగ. రేపు టికెట్లు దిగుతాయి చూడండి. ఇంకా ఇండియాలో ద బిగ్గెస్ట్ ఓపెనింగ్ కాబోతుంది, మీకు ఏ డౌట్ అక్కర్లేదు. ఎన్టీఆర్ గారి ఫ్యాన్స్, హృతిక్ రోషన్ గారి ఫ్యాన్స్ కాలర్ ఎగరేసుకుని తిరగవచ్చు. నమస్తే ఫ్రెండ్స్. అది ఎన్టీఆర్ గారి మీటింగ్ అంటే. ఆ మీటింగ్ చూడటం కోసమే అక్కడికి వేల మంది వెళ్ళారు. టీవీలకి, మొబైల్స్కి లక్షల మంది ఎత్తుక్కుపోయారు. ఏమైనప్పటికీ ఎన్టీఆర్ గారి ఫ్యాన్స్ క్లారిటీ వచ్చింది. ఇంకంతే, మోత మోగించండి. నమస్తే ఫ్రెండ్స్.